లడ్డు వార్ కూటమి ఇరకాటంలో దూకుడు పెంచిన వైఎస్ఆర్సీపీ మీడియా కామెంట్స్ భూమన హైడ్రామా. ఇవన్నీ నిజమే. లడ్డు తిరుపతి లడ్డు అన్నది అంతకుముందు యుద్ధం కాకుండా నిన్న సిబిఐ సిట్ నివేదిక వచ్చిన తర్వాత దీని మీద చాలా పెరిగింది. నిన్న మనం చర్చించాం. ఈ ఇరుపక్షాలు వాళ్ళ ఓవర్ యాక్షన్లు, ఎవరి ఓవర్ యాక్షన్ వాళ్ళు చేస్తున్నారు. అంటే మేమే నెగ్గామంటే మేమే నెగ్గామని. ఇది ఎంతవరకు అంటే ఉదయాన్నే భూమన గారు యజ్ఞం చేస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి ఆయన ఒక చిన్న యజ్ఞం కూడా చేస్తున్నాడు. ఏది లడ్డూకు అపచారం జరిగింది అంటే వీళ్ళు మాట్లాడిన కూటమిని అధినేతలు మాట్లాడిన మాటల వల్ల అపచారం జరిగింది అనేది ఆయన అర్థం సార్. కొవ్వు ఉంది అన్నది లేదు చూసారా, అందుకని అపచారానికి మేము పరిహారం చేస్తామని వాళ్ళు చేస్తున్నారు. కానీ ఈరోజు చాలా పత్రికలు, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్ రాసింది, ఈనాడు ఎడిటోరియల్ రాసింది, మాజీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ పత్రికలో వ్యాసం రాశాడు, ఇంకా చాలా వచ్చాయి. వీటన్నిటిలో 2-3 విషయాలు అయితే స్పష్టంగా కనిపిస్తాయి. తెలుగు పత్రికలు పోనీ వదిలేసి ఇండియన్ ఎక్స్ప్రెస్ మనం కనుక తీసుకుంటే ఇంగ్లీష్ పత్రికగా వాళ్ళ మీద ఏమి అటు చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పేది ఏమంటే దీన్ని ఇంకా సాగదీయకండి, దీన్ని ఇంకా సాగదీయే కంటే ఇప్పుడు వచ్చినటువంటి లెసన్స్ తీసుకొని అందులో కొవ్వు లేదు అన్నారు, ఇంకా దాన్ని ఇంకా రకరకాల వ్యాఖ్యానాలు చెప్పి సాగదీయకండి. అదే సమయంలో కల్తీ జరిగింది, ఇది చాలా నష్టదాయకమైంది, ఆ స్థాయిలో ఉన్న సంస్థలో అంత కల్తీ జరిగి ఉండకూడదు, దాన్ని అరికట్టడానికి చర్యలు అంటే ఒక బ్యాలెన్స్డ్గా మీరు దీన్ని వన్ సైడ్ చేయకండి అని. కానీ మనకు రెండు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొవ్వు ఇది ఉండొచ్చు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు అని మళ్ళీ సుప్రీంకోర్టు చెప్తుందేమో మనకు తెలియదు. కానీ ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఈనాడు సంపాదకి మీరు చదివితే కూడా క్షమార్హం కానీ మహా ఘోర అపచారం మీదని వాళ్ళు ఈరోజు రాశారు. దీంట్లో కూడా ఏమంటున్నారంటే అందులో జంతువుల కొవ్వు కలపలేదు కాబట్టి ఏ తప్పు జరగనట్లు జగన్ పార్టీ మురికి మీడియా అన్నారు అనుకోండి, వాళ్ళు వీధులకెక్కి వీరంగాలు ఆడుతున్నారు. అంటే ఇందులో కూడా జంతువుల కొవ్వు కలపలేదని అని ఒక అంశాన్ని అయితే చెప్తున్నారు. వీళ్ళేమంటారు జంతువుల కొవ్వు అన్నదాని మీదే పెట్టి యజ్ఞయాగాలు చేసి ఈ ప్రశ్నలు కూడా వేసుకోవాల్సినవే తప్పకుండా. మీలాగా కాస్త పరిశోధనాత్మకంగా దీనికి వెళ్ళేవాళ్ళు. ఈయన ఏమంటున్నారు అంటే తన వ్యాసంలో భూమన వ్యాసం చెప్పింది కాకుండా సిబిఐ నివేదికలో భోలేబాబా మార్గంగా వైష్ణవి ఏఆర్ డైరీలకు నెయ్యి సరఫరా అయినట్టు ఉంది, అలాగే ప్రీమియం డైరీకి కూడా. ఈ ప్రీమియర్ ఆల్ఫా డైరీలే 2013 సంవత్సరం నుంచి 90% పైగా నెయ్యిని సరఫరా చేశాయి. ఇందుకు సంబంధించి మా దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి అంటున్నారు. అంటే ఇది చాలా ముఖ్యమైనది, భవిష్యత్తులో అయినా తేల్చాల్సిందే. ఎందుకంటే భోలే బాబా కూడా ప్రీమియర్ దగ్గర నుంచే తెచ్చారు అనేది ఉంటే ప్రీమియర్ మీద అంటే మా దగ్గర ఆధారాలేవో ఇమ్మని అడగాలి. నిజం చెప్పాలంటే ఆధారాలేవో తెప్పించి ఆ మొత్తం కాలానికి. ఇంకొక మాట కూడా ఉంది ముఖ్యమైనది, నెయ్యి దీనికి చెప్పాలంటే మేము మా హయాంలోనే 5.50 కోట్లతో మిషనరీలు ఏర్పాటు చేశాము. ఇవాళ నిందితులుగా పేర్కొన్న జిఎం సుబ్రహ్మణ్యం 2018 నుంచి 16 నుంచి 18 వరకు ప్రొక్యూర్మెంట్ జీవోగా కొనసాగారు. మరో నిందితుడు జగదీష్ కూడా 2018 నుంచి 21 వరకు అలాగే కొనసాగుతున్నారు. సాంకేతిక నిపుణులు మరో 2 పేర్లు 2013 నుంచి ఇప్పటికీ కొనసాగుతున్నారు, వీళ్ళు జాబితాలో ఉన్నారు. మరి ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? నిజంగా వ్యవస్థ, తిరుపతి వ్యవస్థ ఇవి ఉన్నారా లేదా, అది సన్నప్పన్న ఆ విషయం దాన్ని అలా చూద్దాం మనం. కాబట్టి అధికార వ్యవస్థలో ఎవరున్నారు, మధ్యతలారులు ఎవరున్నారు, ఈ మోసం ఎక్కడ జరిగింది, సంస్థలు అవే ఎలా కొనసాగుతున్నాయి, దీని మీద చర్చ జరగట్ల. ఖచ్చితంగా చర్చ చెప్పాలంటే ఆ 2 పార్టీల మధ్యనో లేకపోతే వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకునేటట్టుగా ఉన్నారు కాబట్టి మనం కూడా ఇదే చేస్తున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. జాతీయ స్థాయిలో అలాగే 2 రాష్ట్రాల్లో సాగుతున్న చర్చ ముఖ్యంగా భక్తులు కోరుకుంటుంది నిజం జరగాలి, ప్రక్షాళన జరగాలి. మీరు ఎవరినెవరు తిట్టుకుంటారు అది వేరే విషయం. కాబట్టి ఇది చాలా తీవ్రమైన అంశంగా ఉంది. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏంటి, మత మనోభావాలను గాయపరిచే ఇలాంటి అంశాల మీద రభస చేయకండి అని. వీళ్ళందరినీ వదిలేయండి రాజకీయ పార్టీలను. రంగరాజన్ చిలుకూరు బాలాజీ
ఆయన కూడా మీరు ఎందుకు తొందరపాటుతో మాట్లాడారు, నిజాలు తెలుసుకోకుండానే ఇలాంటి విషయాల్లో మతంతో రాజకీయాలు చేయడం ఇక ముందైనా మీరు ఆపేయండి అది ఇదని చెప్తున్నారు. రంగరాజన్ పేరు నేను ఎందుకు చెప్తున్నానంటే నిన్నగాకే మొన్న ఆయన గణేష్ ఉత్సవాలతో చాలా భారీగా జరిపి దాదాపు ఇంకా సంఘ పరివార భాషలో పూర్తిగా మాట్లాడిన వ్యక్తి. కాబట్టి ఏం జరుగుతుంది ఇప్పటికైనా కానీ 1, 2, 3, 4 వీళ్ళు ఒక అభిప్రాయానికి రావాలి, లేకపోతే కోర్టు అయినా మళ్ళీ సుప్రీంకోర్టే జోక్యం చేసుకొని ఈ చర్చ ఆపండి నేనన్నా చెప్పాలి. వాళ్ళు నియమించిన కమిటీ నివేదిక వచ్చిన తర్వాత కూడా ఈ రాజకీయ రభస ఒకనోడు తిట్టుకోవటం ఇలాగే కొనసాగుతుంటే, రెండవది కొంత ఉపశమనము కొవ్వు కలపలేదు అన్న ఒక అంశాన్ని చెప్పి మిగిలిన మాట్లాడవచ్చు ఇప్పుడు ఇందాక మనం చదివినట్టుగా. కాబట్టి అది లేకపోవడం వాళ్ళు యాగాలు వీళ్ళు యాగాలు. నేను ఇంకోటి కూడా చూసా, జనసేన వాళ్ళు కూడా వాళ్ళ శాసనసభ సమావేశంలో మనం అన్ని విషయాలతో సోషల్ మీడియాలో ముందుకు పోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద కూడా ఒక టార్గెట్ పెట్టారు కదా, ఆ రోజు మీరు మెట్లు కడిగారు, ఇప్పుడు లేదంటున్నారు కదా. ఇంతవరకు కొంచెం సైలెంట్ గా ఉన్నారు. ఈరోజు వాళ్ళకి సంబంధించిన ఒక నాయకుడు తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఏదో చెప్తున్నారు, నెయ్యి ఇంత అంటే ఒక మాట చెప్పారు నివేదికలో ఏమని. ఒకటి, మనకి ఇందులో పట్టుబడాలి పరీక్షలో అంటే 10% కలిపి ఉంటేనే పడుతుంది, కానీ 10% లేదని అంటే అంత లేదని నిన్న మీరు కూడా అడిగారు కదా, ఛాన్సులు అసలు లేవన్నారంటే దాదాపు లేవు అనే రిపోర్ట్స్ ఎప్పుడు అలాగే చెప్తుంటారు. కాబట్టి దీనికి ఎక్కడ ముగింపు పలుకుతారు? గోవిందో హా అంటాం కదా మనం ఏదైనా అయిపోయేటప్పుడు, శ్రీమద్ రమారమణ గోవిందో అంటే అక్కడికి అయిపోయినట్టు లెక్క. కాబట్టి ప్రక్షాళన దిశలో, పటిష్ట చేసే దిశలో, భక్తులకు సదుపాయాలు కలిగించే దిశలో అవినీతి పరులు ఎవరో వాళ్ళని పట్టుకునే విషయంలో ఆలోచించాలి. కానీ ఈరోజు కూడా నేను చెప్తున్నాను, నిబంధనలు సడలించడమే కుట్ర కోసమే సడలించారని. ఇప్పుడు ఈయన ఏమంటాడు, అలా కాదు మేము 2021లో కేంద్రం ఆదేశాల ప్రకారం సడలించాము, స్టార్టప్లను ప్రోత్సహించమన్నందుకు అని చెప్తున్నాడు. మరి కేంద్రం పాత్ర ఏంటి? ఇప్పుడు అనిల్ సింఘాల్ ఈవో గారు, ఈయన కేంద్రానికి చాలా సన్నిహితుడు, తప్పకుండా అటువంటి అప్పుడు కూడా ఉన్నాడు ఆయన. సో 3 ప్రభుత్వాలు చూశాడు కాబట్టి అటువంటి వాళ్ళైనా చొరవ తీసుకొని దీనికి ఒక ముగింపు పలకాల్సిన, అధికారికంగా ఈ రాజకీయ చర్చ నుంచి ఆధ్యాత్మిక అంశాలను, పాలనాపరమైన అంశాలను పక్కనకు రక్షించుకోవాల్సిన ఒక బాధ్యత మటుకు చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ వాతావరణం చూస్తుంటే ఇది పెరిగేటట్టుగానే ఉంది. రేపు శాసనసభలో కూడా ఉదాహరణ నేను ఇందా చూస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర అనుకుంటా మాట్లాడుతున్నాను, కల్తీ ఇదంతా జరిగింది, దీన్ని కాదంటే ఎట్లా అని అంటూ, మీ వాదనలు మీరు నిరూపించుకోదలుచుకుంటే శాసనసభకు వచ్చి నిరూపించుకోండి, నేను సవాల్ విసురుతున్నాను. నిజమే సార్, వీళ్ళు శాసనసభకు వెళ్ళొచ్చు, వెళ్ళి ఎక్కడైనా కానీ చెప్పొచ్చు ఏం జరుగుతుందో వీ హ్యావ్ టు సీ. కానీ ఈ అవాంఛనీయమైన పద్ధతిలో రెచ్చగొట్టుకునే విధంగా, అలాగే దేవుడు మతంతో ముడిపడింది, రాజకీయంగా ఎవరో ఏదో చేశారంటే అది వేరే అంశం. కాబట్టి దీన్ని ముగించాల్సిన అవసరం మాత్రం ఉంది. నేను ఇందాక ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్లో లేకపోతే ఇంకా కొంతమంది చెప్తున్నట్టుగా, న్యాయస్థానం అందరినీ మించి అత్యున్నత న్యాయస్థానం చెప్పినట్టుగా దర్యాప్తు చేశారు, నివేదిక మీద ఏం చేయాలో వాళ్ళు చెప్తారు, దాని ప్రకారం చేస్తే సరిపోతుంది. బయట ఎందుకు ఇంకా? ఇప్పుడు మీ దగ్గర అన్ని తిరుగులేని ఆధారాలు ఉంటే మీరే వెళ్ళండి. ఇప్పుడు వాళ్ళకు నివేదిక ఇచ్చారండి కోర్టుకు, కోర్టు చెప్తుంది కదా, ఫైనల్ జడ్జిమెంట్ చెప్తుంది కదా, కోర్టు చెప్పకుండా ఎందుకు బయట ఈ రభసకం? అంటే ఇప్పుడు ఈ అంశం కూడా హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి 2 పార్టీలు, అటు అధికార ప్రతిపక్ష సంబంధించిన 2 వర్గాలు కూడా మేము తప్పు చేయలేదు, సో వీళ్ళే తప్పు చేశారని చెప్పేసి ప్రూవ్ చేయడం కోసం ఇప్పుడు తప్పు చేశారో లేదో తెలీదు. అత్యున్నత న్యాయస్థానం ఆధ్వర్యంలో ఒక నివేదిక వచ్చిన తర్వాత కూడా రచ్చ కొనసాగించడం కూడా పెద్ద తప్పు. అన్నీ ఆయనే చూసుకుంటాడని నమ్మేవాళ్ళు నమ్ముతారు కదా. కాబట్టి నమ్మేవాళ్ళు ఎందుకు బయట ఎందుకు గొడవ చేస్తున్నారు? అంటే 2 మాటలు ఎక్కువ మాట్లాడితే అయిపోతుందా? ఇప్పుడు ఆ నివేదిక ఏదో ఒకటి వచ్చింది, ఉన్నాయి వాళ్ళేమి క్లీన్ చిట్ ఇచ్చి అంత అద్భుతంగా ఉందని ఏం చెప్పలేదు కదా. కల్తీ జరిగింది, నెయ్యి కాంది కూడా వాడారని చెప్పారు. అది కాదు, మేము కొవ్వు ఉన్నాం కాబట్టి కొవ్వును చూపించాల్సిందే అన్నట్టు, దానివల్ల ఉపయోగం లేదు కదా. అది నేను చెప్పేది. ఎందుకంటే అలా కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. లేదా ఫర్దర్గా వాళ్ళు చేయించి ఇంకేదన్నా ఆధారాలతో రావచ్చు, అది వేరే అంశం. కానీ ఏమొచ్చినా నేను అనుకుంటాం దీన్ని ఇంకా కొనసాగించడం ఆ పద్ధతిలో సాధ్యం కదా. ఆ ఘట్టం అయిపోయింది. చూద్దాం పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారా. ఆయన కూడా మాట్లాడతారు కదా, ఎందుకంటే సనాతన మతము వీటి మీద అప్పుడు బాగా హై టెంపరేచర్ పెరగడానికి కారణమైన వాళ్ళలో ఆయన కూడా ఒకరు కదా.